ఇప్పుడు క్యాన్సర్ డయాగ్నోస్ అయ్యాక చాలా మంది నన్ను ఒకటే క్వశ్చన్ అడుగుతారు, సార్ నేను ఏ ఫుడ్ తీసుకోవాలి, ఏం తినకూడదు, ఏది తింటే బెటర్, ఇలా అని ప్రతి పేషెంట్ ఈ క్వశ్చన్ నన్ను ఎప్పుడూ అడుగుతారు. ఇవాళ మనం దీని గురించి తెలుసుకుందాం. నా పేరు డాక్టర్ జి విజయసానాథ్ రెడ్డి, నేను సర్జికల్ ఆంకాలజిస్ట్ ఫ్రమ్ ఆంకోవిజన్ క్యాన్సర్ క్లినిక్స్. అసలు మనం ఏ టైప్ ఆఫ్ డైట్ తీసుకోవాలి? మన క్యాన్సర్ ట్రీట్మెంట్ లో సర్జరీ, కీమోథెరపీ, రేడియేషన్ ఇవన్నీ ఉంటాయి. సో ఇవి తట్టుకోవాలి అంటే మనం బ్యాలెన్స్ డైట్ తీసుకోవాలి. అది తీసుకుంటేనే మనకి వీక్నెస్ అవి తగ్గుద్ది అండ్ రికవరీ తొందరగా ఉంటది అండ్ కీమోథెరపీ బాగా తట్టుకోగలుగుతారు. బ్యాలెన్స్ డైట్ అంటే ఏంటి? అడిక్వేట్ ప్రోటీన్, కార్బ్ అండ్ ఫ్యాట్స్. మనకి ఓన్లీ ప్రోటీనే కాదు, మిగతావన్నీ కూడా తీసుకోవాలి. బట్ వి రికమెండ్ టేకింగ్ హై ప్రోటీన్ డైట్. సో ప్రోటీన్ అంటే మనం ఎగ్, ఫిష్, చికెన్ అండ్ ఇవన్నిట్లో మనకి మంచి ప్రోటీన్స్ వస్తుంటుంది. వెజిటేరియన్ అయితే పనీర్, పల్సెస్, దాల్, కర్డ్ ఇవి గుడ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్. అండ్ ఫైబర్, మెయిన్ గా సీజనల్ ఫ్రూట్స్ కానీ, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, కుకుంబర్, ఇలాంటివన్నీ మన ఫైబర్ కంటెంట్ పెంచుతూ ఉంటుంది. ఇవన్నీ తీసుకోవడం వల్ల మనకి డైజెషన్ బాగుంటుంది అండ్ హెల్త్ బాగుంటుంది, ఇమ్యూనిటీ బాగుంటుంది అండ్ క్యాన్సర్ ట్రీట్మెంట్ ని బాగా తట్టుకోగలుగుతాం. నెక్స్ట్ మనం ఏం అవాయిడ్ చేయాలో తెలుసుకుందాం. మెయిన్లీ స్మోకింగ్, ఆల్కహాల్ అవాయిడ్ చేయాలి. హైలీ ప్రాసెస్డ్ ఫుడ్ అవాయిడ్ చేయాలి. హాఫ్ కుక్డ్ ఆర్ అన్కుక్డ్ ఫుడ్ అవాయిడ్ చేయాలి. ఎందుకంటే న్యూట్రోపీనియా ఉన్న పేషెంట్స్ లో ఇవి ఇన్ఫెక్షన్స్ పెంచేస్తుంది. సో బాగా కుక్ చేసిన మీల్స్ తీసుకుంటే బెటర్ గా ఉంటుంది. మనం నెట్ లో చాలా డైట్స్ చూస్తాము, ఓన్లీ జ్యూస్ డైట్ అని, ఫ్రూట్ డైట్ అని. అలాంటి డైట్స్ ఏమి క్యాన్సర్ పేషెంట్స్ లో చేయకూడదు. క్యాన్సర్ పేషెంట్ లో బ్యాలెన్స్డ్ హై ప్రోటీన్ డైట్ తీసుకుంటే ట్రీట్మెంట్ ఎఫికసీ అండ్ ట్రీట్మెంట్ తట్టుకునే శక్తి చాలా ఎక్కువ ఉంటుంది. సో ఫైనలీ క్యాన్సర్ ట్రీట్మెంట్ ని మనం ఎదుర్కోవాలి అంటే బ్యాలెన్స్ డైట్, పాజిటివ్ మైండ్ సెట్ అండ్ రెగ్యులర్ ఫాలో అప్ తో ఉంటే ట్రీట్మెంట్ ఎఫికసీ చాలా బాగుంటుంది.